జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రమయ్యా. మహాదేవుడు, మహాగణుడు, నాయన అనంత పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉంది నీ కృపకై స్తోత్రమయ్యా. నీ దయా సంకల్పాలను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి తండ్రి నీకు స్తోత్రమయ్యా. నిత్య సంకల్పాలను బట్టి నీకు స్తోత్రం స్వామి. నీ వాక్కుల ద్వారా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు, హెచ్చరిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. నీ సేవకులు మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. మీరు బలపరచండి నీ ఆత్మతోటి. దావీదు మీద ఈ ఆత్మను కుమ్మరించినప్పుడు తండ్రి, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలంగా ఉందంట స్వామి. అలాంటి బలమైన వాక్కుతో సేవకులు మీరు అభిషేకించండి. అదే వాక్కుతో ప్రభు అందరితో మీరు మాట్లాడండి స్వామి, మాతో మాట్లాడండి అయ్యా. తండ్రి సహాయం చేయండి ప్రభు. నీ వాక్కు ద్వారా సృష్టి కలిగింది ప్రభు, నూతన సృష్టి. నా ప్రభు, నీ వాక్కు ద్వారా ప్రభు అనేక హృదయాల్లో మీరు సృష్టిని, ఒక నూతన సృష్టిని కలిగించండి. ఒక నూతన ప్రభు స్వస్థత, నూతన ఉద్దేశాలు, నూతన సంకల్పాలు, ఒక నూతన మారు మనసు కలిగించండి. సహాయం చేయండి తండ్రి. మీకు అప్పటి ఆటంకం తొలగించండి అయ్యా. మీకు అప్పగించుకుంటున్నాం, మీరే బలపరచమని ప్రభు. నీ వాక్కులో ఉన్న హెచ్చరిక, ఆదరణ, అభివృద్ధి వాక్కు ద్వారా దీవించమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రాబర్టయ్య గారి కొందనాలు. యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మంచిది నాన్న. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడుతున్నాము. యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చూడనా, మనము ఆమోసు పుస్తకం 6వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 6వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాల్లో 2 భాగాలు ఇందులో ఉన్నాయి. 2 ప్రవచనాలు, 1 నుంచి 7 వరకు ఇంచుమించుగా ఒక ప్రవచనం, 7 సగం నుంచి ఇంచుమించుగా 14 వచనాల వరకు రెండవ భాగం. 2 ప్రవచనాలు ఎత్తిపట్టి మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ప్రవచనం కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ప్రవచనం అనేది దేవుడు చెప్పినట్టు అక్షరాల జరిగేది అని అర్థం. ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ అధ్యాయంలో 6వ అధ్యాయంలో దేవుని కృప ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టినట్లుగా మనం చూడొచ్చు. దేవుడు వారి మీద కనికర పడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి డైరెక్ట్గా ఆయన తన ఉగ్రతను ఏ మాటలైతే చెప్పాడో ఆ మాట ప్రకారం తీర్పు తీర్చడాన్ని ఆయన ప్రారంభించినట్లుగా మనం ఈ 6వ అధ్యాయంలో చూడగలుగుతాం. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క మరింత లోతైన వారి యొక్క జీవితంలో ఉన్న శాపాలను గురించి జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితంలో ఇంకా ఏ రకమైనటువంటి ఆధారాల చేత వాళ్ళు నడిపించబడుతున్నారో ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూడొచ్చు. వాళ్ళ పాపాన్ని చూడొచ్చు. వాళ్ళు దేని మీద ఆధారపడి మోసపోతున్నారో కూడా మనం చూడొచ్చు. ప్రాముఖ్యంగా ఇక్కడ 7 కార్యాలను మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళలో ఉన్న 7 రకాల తిరుగుబాట్లను గురించి రాయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనిస్తున్నారా నాన్న? కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క మహిమ, ఆయన దయా కనికరము మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, నేను చదువుతున్నాను వీలైనంత వరకు. ఈ 14 వచనాలు చదువుకోవడానికి
మన వంతు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడన్నారా, నేను చదువుతున్నాను. సియోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి పై విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేలుకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి అని ఈ రాజ్యముల కంటే గొప్పవి కాదా? వాటి సరిహద్దులు మీ సరిహద్దులు కంటే విశాలమైనవి కదా అని మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొదటి 2 వచనాలు చాలా లోతైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో ఆమోసు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాన్ని చూపిస్తూ వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రతను గురించి కూడా చెబుతూ వాళ్ళు తిరుగుబాటు ద్వారా చేసిన పాపానికి వచ్చేటువంటి శిక్ష మనం ఇక్కడి నుంచి ప్రారంభం అవడాన్ని మనం చూడొచ్చు. పాపముల మధ్యలో శిక్షా విధి ఉంది, అంటే పాపానికి శిక్షా విధి ఉంది అనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ 6వ అధ్యాయం నుంచి చూడొచ్చు. అంటే ఇంకా ఈ 6వ అధ్యాయంలో దేవుడు తన దయను కనికరమును వాళ్ళ మీద కుమ్మరించి ఇప్పటికైనా మారండి అనే మాటలు ఇక ఎక్కడా ఉండవండి. 6వ అధ్యాయంలో నుంచి ఇక మీరు మారండి అనేటువంటి విషయాలు ఉండవు. కానీ వాళ్ళు చేసిన పాపాన్ని, వాళ్ళ తిరుగుబాటుతనాన్ని, వాళ్ళు పాపం చేత వచ్చేటువంటి శిక్షా విధి ఎంత ఘోరంగా ఉంటుందో జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఈ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం వరకు ఆయన బతిలాడుకుంటూ వచ్చాడు, ఇకనైనా మారండి అని. కానీ 6వ అధ్యాయం నుంచి ఎక్కడా కూడా దేవుని కనికరం కానీ కృప కానీ కనపడదు. అంటే చూడండి, ఈ రోజున దేవుని కనికరం కృప దూరం అయిపోతున్నా కూడా మనిషి తన నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే ఫాలో అయ్యి దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు అనేటువంటి మనస్సాక్షితోనే ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, ఈ 6వ అధ్యాయం ప్రారంభంలోనే నిశ్చింతగా, అంటే చూడండి, నిర్విచారము లేకుండా చాలా నిశ్చింతగా ఉన్నారట. చూడండి, నిర్విచారము నిశ్చింత అనేవి ప్రతి క్రైస్తవుడికి ఉండవలసినటువంటి విషయాలే, అవునా కాదా? ఇప్పుడు నిశ్చింతగా ఉండటం పాపం కాదు కదా. ఇప్పుడు మీరేమంటారంటే, దైవజనుడా ఇశ్రాయేలు ప్రజలు చాలా నిశ్చింతగా ఉన్నారు, మరి వాళ్ళు నిర్విచారం లేకుండా ఉన్నారు, కాబట్టి మరి అలాంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు కదా, ఇందులో తప్పే ఉంది, మరి ఇందులో పాపం ఎలా అవుతుంది అని మనకి అనిపిస్తుంది. ఇది మంచి ఆశీర్వాదమే కదా అనిపిస్తుంది. చూసారా, మనిషికి ఈ 2 కూడా ఆశీర్వాదాలే, నిర్విచారం లేని జీవితం, నిశ్చింతగా ఉండేటువంటి జీవితం. కానీ ఇక్కడ ఈ 2 మాటల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అని మాట్లాడు. సియోను అంటే యోధా పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ సిటీ. అంటే మనకు రాజధాని హైదరాబాద్ ఎలాగో అలాగే మన యోధా పట్టణంలో సియోను కూడా అలాంటి మెయిన్ సిటీ అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేపాటికి, ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇటు యోధా ప్రజలని ఇటు ఇశ్రాయేలు ప్రజల్ని ఇద్దరిని కూడా తీర్పు తీర్చడాన్ని మనం చూడొచ్చు. ఇశ్రాయేలు వారికి ఆ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. షోమ్రోను పర్వతం అంటే ఎక్కడిది? అంటే ఇశ్రాయేలు పట్టణం అంతా కూడా ఒక పర్వతం మీద
వాళ్ళు కట్టుకొని షోమ్రోను పర్వతం మీద కట్టుకొని వాళ్ళు చాలా ఎత్తైన ప్రదేశంలో నివసించడాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఇటు సియోనులో నుండి అంటే యూదా వారిని, ఇటు ఇశ్రాయేలు వారిని కూడా ఇద్దరిని కూడా దేవుడు తీర్పు తీర్చడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు కానీ యూదులు కానీ ఎలా ఉంటున్నారో తెలిసినా వాళ్ళకి ఏ ఒత్తిడి లేదు, దేని గురించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, వాళ్ళకి చింత దిగులు ఏమీ లేదు, నిర్విచారం లేదు. వాళ్ళు చాలా హాయిగా చాలా ధీమాగా ఉన్నారు. ఆమోసు ప్రవక్త ఎన్నిసార్లు మాట్లాడినా ఏమాత్రం కూడా చింత లేని వారిగా, నిర్విచారం లేని వాళ్ళుగా, మేము చాలా మంచోళ్ళం, మేము అన్ని విషయాల్లో యోగ్యులము, దేవుని ప్రజలు మేము, కాబట్టి ఎన్ని ఉగ్రతలు వచ్చినా దేవుడు ఖచ్చితంగా మాకు వాగ్దానం చేశాడు, మమ్మల్ని కాపాడగలడు అనేటువంటి ధీమాతో ఉన్నారు. ఇక్కడ చూడండి, నిశ్చింత కానివ్వండి లేకపోతే నిర్విచారం లేకుండా ఉండటం అనేది అన్ని విషయాల్లో క్షేమం కాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నట్టుగా అన్ని విషయాల్లో ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూసారా, నిర్విచారం లేకుండా నిశ్చింతగా, అంటే మాకే ప్రమాదం రాదు అనేటువంటి నిశ్చింతగా ఉంటున్నారు. కానీ ఇది అన్ని వేళలా అలా ఉండడానికి వీలుండదు అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఎందుకని అనంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా గర్వించి పాపం చేసి పేదలను హింసించుచు సుఖభోగాసక్తులై వాళ్ళు చాలా గర్వించిన వాళ్ళై బ్రతుకుతున్నటువంటి జీవితాల్లో ఉంటూ వాళ్ళు నిశ్చింతగా ఉంటున్నారంటే మాకేం కాదు. పిల్లలారా, చెవి గలవారు విందురుగాక, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలా ఉంటారంటే మాకేం కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించేటువంటి దేవుడు, మా ఎడల కనికరపడేటువంటి దేవుడు, మాకు ఇబ్బందులు ఏమీ లేవు, ఒకవేళ శ్రమ వచ్చినా కూడా దేవుడే మా పక్షాన ఉండి మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి ధీమాలో ఉండి వాళ్ళు నిశ్చింతగా ఉంటున్నారు. కానీ వాళ్ళు పేదలను హింసించడం కానివ్వండి, వాళ్ళ గర్వం కానివ్వండి, వాళ్ళ సుఖాసక్తులు కానివ్వండి, వాళ్ళ పాపం న్యాయాన్ని అన్యాయంగా మార్చివేయటమే కానివ్వండి, చాలా ఘోరమైన పాపాలు 2వ అధ్యాయం 6వ వచనం నుండి మరి ఇంచుమించుగా ఈ 6వ అధ్యాయంలో కూడా 7 రకాల భయంకరమైనటువంటి దోషాలు పాపాలు వీళ్ళు చేస్తున్నట్టుగా ఇంకా జీవమగల దేవుడు వాళ్ళ దోషాలను ఎత్తిపట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఎక్కడా కూడా ఆయన కనికరం చూపిస్తున్నట్టుగా కానీ ఆయన కృప మరలా బతిమలాడుతున్నట్టుగా కానీ ఎక్కడా కూడా లేదండి. అంటే అర్థం ఏంటి అంటే ఇక వారి మీదకి దేవుని యొక్క కనికరం ఆగిపోయింది. సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయినో అన్నట్టుగా ప్రజలను దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఎలా ఉంటారంటే చాలా ధీమాగా ఉంటారు. గమనిస్తున్నారా నాన్న? ప్రజలందరూ కూడా చాలా ధీమాగా ఉంటారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు పరిస్థితులు మన పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. చాలామంది జీవితాల్లో మాకు కావలసిన సుఖభోగాలు ఉన్నాయి, మాకు కావలసిన ఆరోగ్యం ఉంది, మాకు కావలసిన పరిస్థితులన్నీ కూడా కంఫర్ట్గా ఉన్నాయి, కాబట్టి మాకు ఏ ఇబ్బందులు లేవు, మాకు శత్రువులు వస్తే మిలిటరీ ఉంది, సైన్యం ఉంది, మాకు కావలసినంత డబ్బు ఉంది, మాకు కావలసినటువంటి ఆరోగ్యం బలం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకేం ప్రాబ్లం లేదు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మీరు పాపం చేసి ధీమాగా ఉంటున్నారు, మీరు పాపం చేసి చాలా ధైర్యంగా ఉంటున్నారు, చాలా నిశ్చింతగా ఉంటున్నారు, ఒత్తిడి లేని వారిగా చాలా మంచివాళ్ళలాగా మేము చక్కగా ఆరాధన చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు.
బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఇదే ఆత్మ సంఘాలను ఏలుబడి చేస్తూ ఉంది. చాలామంది జీవితాల్లో వాళ్ళు పాపం చేస్తూ చాలా నిశ్చింతగా దేవుడు దయగలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంతైనా మమ్మలను క్షమించగలడు అనేటువంటి నిశ్చింతగా ధీమాతో ఉంటున్నారు. బిడ్డలారా, ఇలా ఎన్నడూ ఉండడానికి వీలు కుదరదు. గమనించారా? కాబట్టి ఇక్కడ వీళ్ళు సియోనులోను షోమ్రోనులోను, అంటే యూదా పట్టణంలో ఉన్నటువంటి సియోనులో, ఇశ్రాయేలు పట్టణంలో ఉన్నటువంటి షోమ్రోన్లో వీళ్ళ మీదకి శ్రమ వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించారా? చూడండి, ఇశ్రాయేలు వారికి పై విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. చూసారా? అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఇప్పుడు ఊరి పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిసినా బాగా ధనవంతులు, చాలా గొప్ప వాళ్ళు. అంటే వీళ్ళంతా కూడా ఊరిలో న్యాయాన్ని అన్యాయంగా మార్చేసే తీర్పరులు. చూసారా? ఊరికి గ్రామ పెద్దలు, లేకపోతే సంఘ పెద్దలు, లేకపోతే మరి పాస్టర్లు ఇలాగ ఉంటారు. చూసారా? వీళ్ళందరూ కూడా ఉన్నారు. గమనిస్తున్నారా నాన్న? వీళ్ళంతా కూడా ఏమని చెప్తున్నారంటే, ఇశ్రాయేలు పెద్దల వాళ్ళకు కూడా, ప్రజలందరికీ ఈ సంఘ పెద్దలంతా కూడా ఏం చెప్తున్నారంటే, మీకేం బాధ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నారన్నమాట. అందుకనే ఇశ్రాయేలు వారికి పై విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. చూసారా? జనములలో ముఖ్యమైన పెద్దలైన వారికి శ్రమ. అంటే ముఖ్యమైన అంటే ధనవంతులు అని అర్థం. ఇక్కడ సందర్భానుసారంగా మనం మాటల్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి నాన్న, కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి మాటను మనం గమనించవచ్చు. రెండవ వచనాన్ని చదువుతాం, చూడండి. కర్నేలునకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యము కంటే గొప్పవి కాదా? వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కాదా? ఇక్కడ చూడండి, ఈ రెండవ వచనంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందండి. వాస్తవానికి ఈ మాటలు ఎవరెవరు మాట్లాడుతున్నారో ఇది గమనించుకోవడం కష్టం. ఇక్కడ ఆమోసు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇశ్రాయేలు పెద్దలు మాట్లాడుతున్నారా అనేది గ్రహించుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ వాస్తవానికి ఆమోసు కాదండి, ఇక్కడ మాట్లాడేది ఎవరంటే ఇశ్రాయేలు సంఘ పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలు సంఘ పెద్దలు ఏమని మాట్లాడుతున్నారు? కర్నేలునకు పోయి విచారించండి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి, అవి ఈ రాజ్యము కంటే గొప్పవి కాదా? వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కాదా అని అడుగుతున్నారంటే, ఈ పెద్దలంతా కూడా దుర్బోధలు చేస్తున్నారు ప్రజలకి. ఏమని చెప్తున్నారంటే, అయ్యా మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, ఊర్లు చూడండి, అవి మన పురం కంటే, మన పట్టణం కంటే పెద్దవి కాదా? అవి మనకంటే ఏమన్నా గొప్పవా? మన చుట్టూ ఉన్న పట్టణాల కంటే కూడా. అంటే ఉదాహరణకి గాతు అనే మాటను బట్టి నేను గమనించాను. వాస్తవానికి గాతు చాలా చిన్న పట్టణం. ఫిలిస్తీన్ల దేశంలో ఉండేటువంటి పట్టణం గాతు, అది చాలా చిన్న పట్టణం. అందుకనే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, గాతు అనే పట్టణం చిన్నది, కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలీలు మాట్లాడుతున్నటువంటి సంఘ పెద్దలు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మనకంటే గాతు చిన్నదే కదా, మరి వాళ్ళు గడగడలాడుతున్నారు,
కాబట్టి మనకు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనందరం ఈ 3 పట్టణాల కంటే మన పట్టణం చాలా బలమైంది, మన దేశం చాలా శక్తివంతమైంది, సంపన్న దేశం, డబ్బుంది, మిలిటరీ ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, సైన్యం ఉంది, మంచి బలమైన ప్రాకారాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ పట్టణాల వాళ్ళు దిగులు పడుతున్నారు, వాళ్ళు బలహీనులు. కాబట్టి మనం వాళ్ళకంటే బలవంతులం కనుక మనం ఎక్కడా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు అని మరి ఈ పెద్దలైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సమాజంలోకి ప్రజలందరికీ చెప్తున్నారంట. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ రోజుల్లో మన జీవితాల్లో ఇప్పుడు ఈ కాలంలో మనకు కనపడేది ఏంటో తెలిసిన, ఎవరికి మట్టుకు వాళ్ళే ఏమంటున్నారంటే, నీకు ఆస్తి బాగుంది, మనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మనకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, మనకి ఏ ఇబ్బంది లేదు, కాబట్టి మనం ఎంత పాపం చేసినా దేవుడు మనల్ని కనికరిస్తాడు, మనం కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం అని చెప్పుకుంటూ ఉండేటువంటి దినాలు కాదా అని అడుగుతున్నా. చూశారండి, సంఘంలో పెద్దలంటే ఇంట్లో పెద్దలు, నీకు ఆస్తి ఉందనన్నా, నీకేం పర్వాలేదు, నువ్వు బాగా చదువుకో, మనకు కావలసినంత ఉందని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, జాగ్రత్త, మీలో సంఘ పెద్దలు ప్రజలందరికీ ఇలా బోధిస్తారు అని చెప్పి మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ మొట్టమొదటిది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిశ్చింత అనే పాపము వీళ్ళు చేస్తున్నారు. అంటే పాపం చేస్తూ చాలా ధైర్యంగా నిశ్చింతగా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటున్నారు. మనకే ఇబ్బంది కలగదు, మనకేం కష్టం ఉండదు, మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కాదా, ఆ ఉపద్రవ దినము బహు దూరముగా నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. గమనించారా, దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చూచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను, సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. చూశారండి, వాళ్ళు ఎంత లగ్జరీ జీవితాన్ని చేస్తున్నారో. 3వ వచనం నేను చదువుతాను చూడండి. ఉగ్రత దినము బహు దూరముగా నున్నదనుకొని. చూసారా, ఇప్పుడు వీళ్ళు ఈ సంఘ పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ప్రభు యొక్క రాకడ చాలా ఆలస్యంగా ఉంది. అంటే ఈ రోజుల్లో ఉండే తలంపండి, ఆ రోజుల్లో కూడా అదే ఉంది. ఉగ్రత దినము చాలా దూరంగా ఉంది, ఇప్పుడప్పుడే రాదు, మనకేం పర్లేదు, ఉగ్రత దినం చాలా ఎప్పుడుకో వస్తుంది, అది వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మనందరం తిని తాగి సుఖపడి హ్యాపీగా ఉందాం, అన్యాయం చేసైనా అక్రమం చేసైనా మనం డబ్బు సంపాదించుకొని దర్జాగా బ్రతుకుతాం, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి ధీమాలో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, మన బ్రతుకులో మనం ముందల సుఖభోగాలతో తొలతూగుదాం అని పేదలను ఆదరించడం కానీ, పేదల ఎడల కనికరపడడం కానీ అవన్నీ ఏమీ లేవండి. పేదలను దోచుకొని న్యాయాన్ని స్థాపించవలసిన దేవుని ప్రజలు అన్యాయాన్ని స్థాపిస్తూ మోసం చేస్తూ మరి ఇతరుల అక్రమ సంపాదన మీద ఆశపడి వాళ్ళందరూ కూడా నడిపించబడ్డాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ప్రభు రాకడ ఆలస్యం అవుతుందిలే, ఇబ్బంది ఏమి లేదు అని ప్రశాంతంగా మన పాపాలు విడిచిపెట్టకుండా మనకు అవసరమైన అతిక్రమాలు చేస్తూ ఆ వాక్యాన్ని, ఆజ్ఞను మీరి నిశ్చింతగా ఉంటున్నాం. గమనిస్తున్నారా, ఇక్కడ మనం ఈ 2వ వచనం 3వ వచనం
ఆ 3 నుంచి 4-5 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఆ 3 పట్టణాల కంటే మనం బలవంతులము అని ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకోవడాన్ని మనం చూస్తున్నాం. రెండవది ఇక్కడ వాళ్ళు ఎలాగున్నారంటే 3వ వచనంలో ఉగ్రత దినం బహు దూరంగా ఉందంటే వాళ్ళ హృదయం వాళ్ళని ఎంత మోసం చేస్తుందో చూడండి. అండ్ ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటో చెప్పనా, ఇశ్రాయేలు ప్రజలు పాపంతో వాళ్ళు నడిపించబడేటప్పుడు పాపంతో నిండినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం వాళ్ళనే మోసం చేస్తుంది. వాళ్ళ హృదయం వాళ్ళనే మోసం చేస్తుంది. ఎలాగా? దేవుడు చెప్తాడు కానీ ఆ ఉగ్రత దినాన మనల్ని కాపాడుతాడు, మనకేం బాధ లేదు అని వాళ్ళ హృదయం వాళ్ళని మోసం చేస్తూ దేవుని యొక్క తీర్పు ఇప్పుడప్పుడే రాదు, చాలా ఆలస్యం చేస్తుంది, చాలా దూరాన ఉంది, ఇప్పుడప్పుడే రాదు, ఈ లోపల మనందరం మనకు నచ్చిన జీవితం మనం కొనసాగించాల్సిన జీవితం చేద్దాం అని చెప్పుకుంటున్నారండి. గమనిస్తున్నారా నాన్న? ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారో చూసారా? అందుకనే ఇక్కడ 3వ వచనం ఉగ్రత దినము బహు దూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించురు. చూసారా? అన్యాయం చేసిన డబ్బులతో మంచి మంచి ఇళ్ళు, మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి ఆస్తులు సంపాదించుకొని వాళ్ళు పీఠాలు స్థాపిస్తారట. ఆ దంతపు మంచముల మీద పండుకొనుచు పాన్పుల మీద తమ్మును చూచుకొనుచు. చూసారా? దంతపు మంచాల మీద పండుకుంటూ వాళ్ళు కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా వాళ్ళు చక్కగా ఆహార పదార్థాలు కొవ్విన దూడలను, శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను వధించుకొని వాళ్ళు చక్కగా భోజనాలు చేస్తూ ఉంటారట. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? 5వ వచనం, స్వరమండలముతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించుచు వాయిద్యములను కల్పించుకొందురు. మళ్ళీ వీళ్ళు సోపాలు పరుపులు సుఖభోగాలు అనుభవిస్తూ సరదాగా కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా పడుకొని వాళ్ళు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు మంచి లేగ దూడల్ని వండుకొని శుభ్రంగా మాంసం తింటూ వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన? ఇక మాంసం తింటూ ఊరుకోరండి, వాళ్ళకి మ్యూజిక్లు కావాలంట. చూసారా? వాళ్ళు చక్కగా మ్యూజిక్లు పెట్టుకొని మరి చక్కగా ఆ మ్యూజిక్లతో ఆనందపడుతూ చక్కగా పరుపుల మీద కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా పడుకొని మంచి సుఖభోగాలు అనుభవిస్తూ వాళ్ళ జీవితాలను నడిపించుకోవడాన్ని మనం చూస్తున్నాం. అందుకనే 3వ వచనం నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ హృదయమే వాళ్ళని మోసం చేస్తుంది. పాపం ఎప్పుడు కూడా మనిషి యొక్క హృదయాన్ని మోసం చేస్తుంది అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? పాపంలో నుండి మనిషి యొక్క హృదయం వాళ్ళనే మోసం చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని దేవుని యొక్క తీర్పుని ఆలోచన చేస్తుంది. మనకేం పర్వాలేదు అనేటువంటి దుర్బోధ వాళ్ళ హృదయాన్ని వాళ్ళకే బోధిస్తూ ఉంటుంది అపవాది. గమనించారా? కాబట్టి మనం ఇక్కడ ఉపద్రవము ఇంకా చాలా దూరంగా ఉంది, దగ్గరికి ఇప్పుడప్పుడే రాదు అనేటువంటి, కాబట్టి దగ్గరకు రాకడ ఇంకా ఆలస్యం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా చక్కగా అన్యాయం చేస్తూ తింటూ తాగుచు ఇళ్ళు కట్టుకొంచు మంచి పీఠాల మీద మాంసం తెప్పించుకొని వండుకొని తింటూ మ్యూజిక్లు పెట్టుకొని ఆనందించవచ్చు అని దానికి చూడండి దావీదు వాయిద్యములు అని దావీదు యొక్క వాయిద్యాల గురించి కూడా మాట్లాడడం జరిగింది.
అంటే ఎలాంటి మ్యూజిక్లో తెలుసండి? ఈ రోజున పాటలు పాడితే ఏ మ్యూజిక్లు వస్తున్నాయో చూసారా? ఏమండి, 10 సితార్లు అంట, ఒక పాటకి 10 సితార్లు. అంటే ఒక్క పాటకి 5 లక్షల రూపాయలు సితారా. అంటే ఒక సితారా వాయిస్తే 5 లక్షల రూపాయలు అంటండి ఒక్క పాటకి, ఒక ఇన్స్ట్రుమెంట్కి. పెద్ద పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు ఒక పాట ఖరీదు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క పాటకి. ఏమండి, పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దీనులైన వారు, తిండికి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ రోజుల్లో మా మినిస్ట్రీకి ఒక పాట ఇచ్చాడని పాటలు పాడుకొని ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి 7 తంతులు, సరిగమ పదనిసలు 7 తంతులే, కానీ దావీదు పాడింది 10 తంతులు. అంటే వీళ్ళు సుఖభోగాలు అనుభవిస్తూ చక్కగా తింటూ మ్యూజిక్లు వాయించుకుంటూ ఆనందపడుతున్నారు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి, ఆరో వచనం. పాత్రలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొందురు గాని ఏసేపు సంతతి వారి మీదకి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. చూసారండి, వాళ్ళు తిని తాగటమే కాకుండా మరి మాంసం తినేటప్పుడు మందు కూడా తాగుతున్నారంట. మళ్ళీ ఈ మందులు గ్లాసుల్లో కాదండి, పెద్ద పెద్ద పాత్రల్లో తెచ్చుకొని తాగుతున్నారు. అంటే కడుపారా తిని కడుపారా తాగుతున్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే తిని తాగి సుఖపడుతున్నారో, ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా 8వ శతాబ్దంలో వాళ్ళు కూడా అనేక మంది పేదవారిని అన్యాయం చేసి వీళ్ళంతా కూడా తిని తాగి సుఖపడుతున్నారు. ఈ రోజున పాస్టర్లు ఏమంటున్నారు తెలిసిన? దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఈ రోజున మేము గంటకు ఒక 5 స్టార్ హోటల్లో తింటున్నారు. పాస్టర్స్, వాక్యం వింటున్న పిల్లలరా జాగ్రత్త. ఈ రోజున తిండి వలన భయంకరమైన శాపాలండి. ఈ రోజున ఎక్కడ చూసినా ఫంక్షన్లో చూసారా, వాళ్ళంతా గ్యాదర్ అయ్యి మాంసం తెప్పించుకొని పరుపుల మీద పడుకొని సుఖభోగాలు అనుభవిస్తూ మరి మ్యూజిక్లు వాయించుకుంటూ పాటలు పాడేవాళ్ళని, మ్యూజిక్లు వాయించుకునే వాళ్ళని పెట్టుకొని వాడు చూడండి ఎంత సుఖభోగాలు అనుభవిస్తున్నారో. చూసారండి, మందు పాత్రలో పోసుకొని శుభ్రంగా వాళ్ళ ఒంటికి పరిమళ తైలమును పూసుకొందురు. చూసారండి, ఒంటికి ఫుల్గా సెంట్లు కొట్టుకునేవాళ్ళు, ఒంటి నిండా పెర్ఫ్యూమ్స్, ఆ మొఖాలకి ఒంటి నిండా పెర్ఫ్యూమ్స్. ఏమండి, ఈ సంగతులన్నీ ఆ రోజుల్లోనే ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారండి. ఈ రోజుల్లో కూడా మేకప్ లేనిదే ఇంట్లోంచి బయటకు కదిలేవాళ్ళు లేరు. ఇవాళ ఫుల్ మేకప్, ఫుల్ సెంటులు. ఏమండి, సేవకులు సెంటు లేనిదే బయటికి రావట్లే. సేవకులు ఫుల్ మేకప్ వేసుకొని వీడియో ముందరకు వచ్చి నుంచొని వాక్యం చెప్తున్నారు. చూసారండి, ఇవన్నీ ఈ దరిద్రం అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు మధ్యలో ముందుగానే దేవుడు చెప్పడం జరిగింది. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో 8వ శతాబ్దంలోనే ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారో, ఈ రోజుల్లో కూడా మోడర్న్ మరి క్రైస్తవులు ఈ రోజుల్లో కూడా చాలా దర్జాగా మరి వాక్యాలు వింటూ చూడండి, మందిరానికి వెళ్ళాలంటే తలకు పోసుకోవాలా, పూలు పెట్టుకోవాలా, పట్టు చీరలు కట్టుకోవాలా, చక్కగా మేకప్ వేసుకోవాలా. చూసారండి, చక్కగా సెంట్లు పూసుకోవాలా. చూసారండి, చక్కగా పూలతో ఒళ్ళంతా డెకరేషన్లు చేసుకొని చక్కగా వెళ్ళేవాళ్ళు. ఇక ఆడపిల్లలైతే చెప్పక్కర్లా, మగపిల్లలాగా జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, ఏమండి మన అవయవాలు షేపులన్నీ కనబడే విధంగా టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకొని మరీ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మరి వీళ్ళు ఫ్యాషన్ డిజైనర్లకు వెళ్తున్నారో మందిరానికి వెళ్తున్నారో కూడా తెలియటల్లా. చూసారా, పెదాలకు లిప్టిక్, ముఖానికి ఫేర్ అండ్ లవ్లీలు, ఒంటికి సెంట్లు, ఇవన్నీ ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ రోజుల్లో
ఎవ్వరూ కూడా వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. ఎంత మోసం జరుగుతుందో చూడండి. వాళ్ళ హృదయమే వాళ్ళని పచ్చిగా మోసం చేస్తున్నప్పటికీ ఎవ్వరూ కూడా గుర్తుపట్టేవాళ్ళు లేరు. చూసారండి, బలాత్కారం చేసి, అన్యాయం అంటే ఏమిటి? బలాత్కారం చేసి వాళ్ళ డబ్బుని, వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళ బలాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజలుగా ఉండడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. గమనించారా నాన్న? ఒకటి, వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. రెండవది, వాళ్ళ హృదయమే వాళ్ళని మోసం చేస్తూ ఉంటుంది. మూడవది, ఇక్కడ మనం 4, 5, 6 వచనాల్లో చూడవచ్చు. ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. మూడవది, అన్యాయపు సంపాదన ద్వారా భయంకరమైనటువంటి లగ్జరీ జీవితాన్ని, విలాసవంతమైనటువంటి ఇళ్లను చూసారండి, తినటం, తాగటం, మ్యూజిక్లు, ఏమండి, అందం, సుఖభోగాలు, సెంట్లు, పెర్ఫ్యూమ్లు, ఇవన్నీ కూడా మరి అన్యాయపు అక్రమ సంపాదన ద్వారా వచ్చేటువంటి సుఖభోగాలతో బ్రతుకుతున్నారు. ఈ విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి 7వ వచనం. కాబట్టి చెరలోనికి ముందుగా పోవువారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. చూసారా? 7వ వచనం నుండి ఇక్కడ నుంచి ఒక లెక్క, 7వ వచనం వరకు, 7 సగం వరకు మరి ఒక భాగం. అంటే ఇందులో 3 కార్యాలు మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున 7వ వచనం సగంలో నుండి ఇంకొక అనుభవాన్ని, అంటే ఇక్కడ ఇంకా 4 కార్యాలని చెప్పడాన్ని మనం చూడవచ్చు. ఆమోస్ చూడండి నాన్న, నేను మరలా 7వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వారిలోని సమస్తమును శత్రుల వశము చేసేదను. చూశారండి, చివరికి దేవుడే వాళ్ళకి శత్రువై వాళ్ళని నాశనానికి, అంటే వాళ్ళకంటే బలవంతులైనటువంటి శత్రువుల దేశానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడే జుట్టుపట్టుకొని అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. గమనించారా? అంటే ఇక్కడ 7వ వచనంలోకి వచ్చేపాటికి ప్రమాణం చేస్తున్నాడంట. గమనించారా? నేను మరలా చదువుతాను చూడండి. చెరలోనికి పోదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహ ధ్వని గతించును. అంటే వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతారంటే ఏంటి? శత్రువుల చేతుల్లో చచ్చిన వాళ్ళు చావుగా మిగిలిన వాళ్ళందరినీ శత్రువులు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ పాలెంలో ఉన్నటువంటి ఉత్సాహ ధ్వనులన్నీ కూడా ఆగిపోతాయంట, గతించిపోతాయంట. అంటే వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సాహం, ఏదో ఒక మ్యూజిక్లు, ఏదో ఒక తిని తాగటం, ఏదో ఒక పండగ పేర్లు, ఏదో ఒక అలవాట్లు, ఏదో ఒక పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, ఇక వాళ్ళ ఇష్టం, సంవత్సరికాలు, జ్ఞాపకార్థ కోటాలు, అవన్నీ పేరు చెప్పడం, వండుకోవటం, తినటం, ఎంజాయ్ చేయటం. గమనించారా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇలా బతికే వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక వాళ్ళని శత్రువులు చెత్తుకెళ్ళిపోయారు అని చెప్తున్నాడు. గమనించారా? అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించును. యాకోబు సంతతి వారి కొన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వారిలో సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభు అయిన యెహోవా తన తోడని ప్రమాణము చేసెను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. చూసారండి, 8వ వచనంలో ఏమన్నాడు? ప్రభు అయిన యెహోవా తన తోడని ప్రమాణము చేయను.
చూసారా, ప్రమాణం చేశాడంట, వీళ్ళందరూ శత్రువుల చేతికి అప్పగించబడతారు, ఇక్కడ వీళ్ళ పాళెంలో నుంచి ఇక ఉత్సాహధ్వనులు ఏమి వినపడం అని దేవుడే ప్రమాణం చేశాడంట. ఇక్కడ చూడండి, మనం ఎవరికన్నా మాట ఇచ్చి ప్రమాణం చేయటం అంటే ఎవరికి పడితే వాళ్ళకి మాట ఇవ్వం, ప్రమాణం చెయ్యం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయితే, చాలా విలువైందంటే ప్రమాణం చేస్తాం, మాట ఇస్తాం. తప్పకుండా మేము వస్తామని, తప్పకుండా మీకు సహాయం చేస్తామని, మరి మాట ఇచ్చేటువంటి జీవితం. గమనించారా, దేవుడు అంటాడు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, వీళ్ళ మీదకి వస్తుందన్న శాపం, శత్రువులు వచ్చి ఒక్కటి కూడా మిగలకుండా వీళ్ళని దోచుకొని మరి వీళ్ళని విడిచి మరి చంపవలసిందని చంపి మరి మిగతా వారిని బానిసలుగా చెరగొని తీసుకొని వెళతారు అని మాట ప్రమాణం చేసి చెప్తున్నాడంట దేవుడు. చూసారండి, దేవుడే ప్రమాణం చేసి చెప్తున్నా కూడా చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఎంత కఠినంగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం కూడా మరి ఆలోచించే పరిస్థితులు లేవు. అంటే ఇప్పుడు మనకి నాలుగవదిగా అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళలో గర్వం ఏలుబడి చేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు దేనిని బట్టి గర్విస్తున్నారు చూసారా. కాబట్టి ఈ రోజున దేవుడు ప్రమాణం చేశాడు, ఆయన ఇక కనికరం చూపించడంలా. నేను చెప్పాను కదా, 6వ అధ్యాయం మొత్తంలో ఎక్కడ కనికరం కానీ, మీరు నా తట్టు తిరిగితే మరలా నేను క్షమిస్తానని కానీ ఎక్కడా కూడా వారి మీద జారి పడ్డం అనేది ఎక్కడా కూడా లేదు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజుల్లో మన జీవితంలో కూడా బతికుండగానే దేవుని యొక్క తీర్పులు మన మీదకి వస్తున్నాయి. దేవుడు కనికరపడతాడని అనుకుంటున్నాం, కానీ ఒక పక్క నష్టం జరుగుతూ ఉంటుంది, బతుకు మారదు, విశ్వాసంలోకి రాము, చాలా కఠిన హృదయం కలిగిన వాళ్ళుగా ఉంటాం. ఎప్పుడు చూసినా సంపాదన, ఉద్యోగాలు, అవసరాలు తీర్చుకోవడం, వీటి కొరకు కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా పండగలు, పబ్బాలు, ఎప్పుడు చూసినా తినటం, తాగటం, పార్టీలు చేసుకోవటం, ఇదే పని. ఇలాంటి వాళ్ళని దేవుడు అంటాడు, గర్వంతో నిండిపోయారు వీళ్ళు, గర్విష్ఠులు అని అంటున్నాడు దేవుడు. చూసారండి, ఇదంతా కూడా మనం ఇశ్రాయేలు ప్రజల్లో ఈ స్వభావాలన్నీ కూడా ఉండడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, 9వ వచనం నుండి 9వ వచనం నుండి కూడా నేను చదువుతున్నాను. చూడండి నాన్న, చూడండి 9, 10, 11 వచనాలు. ఒక కుటుంబమందు 10 మంది మనుషులు ఉండినను వారు చతురు. వెళ్ళారా, వింటున్నారా? ఒకే కుటుంబంలో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ చేస్తారట. వాళ్ళు చతురు. ఒకటి దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంట వెనకటి భాగమున ఒకరిని చూచి ఇంటిలో మరి ఎవరైనా ఉన్నారా, మిగిలి ఉన్నారా అని అడుగగా అతడు ఇంకెవరును లేర అనును. అంతటా దాయాది ఇట్లనను, నీవిక ఏమీయూ పలకక ఓరకుండము, యెహోవాను స్మరించకూడదు. చూసారా, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కింట్లో 10 మంది ఉంటే వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. మిగిలిన వాళ్ళు 1, 6 ఎవరైనా ఉంటే వాళ్ళని బానిసలుగా ఎత్తుకెళ్ళిపోతున్నారు. అంటే శత్రువులు వచ్చి ఇశ్రాయేలు పాళెం మీద పడి వాళ్ళని దొరికినట్టు చంపి వాళ్ళకు కలిగినటువంటి ఆస్తి పాస్తులు, వెండి బంగారాలు అన్నీ కూడా దోచుకొని తీసుకెళ్ళిపోతున్నారండి. గమనిస్తున్నారా? దోచుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా కూడా. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆళ్ళల్లో చుట్టాలు అంటే తెలిసిన వాళ్ళు, దాదా, ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం, దాయాది అంటే అర్థం ఏంటంటే
పెద్దవాళ్ళు లేకపోతే మిగిలిన శేషంలో ఉన్నవాళ్ళు చుట్టాలు బంధువులు అనొచ్చు. వీళ్ళొచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా బతుకున్నారని కేకలేసి చూస్తే ఎవడు ఒక్కడు కూడా బతికలేరంట. అంటే మరి వాళ్ళ శవాలు ఎముకలు కంపు వాసన కొడుతుంది. చూసారా ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతుంది అనేటువంటి విషయాలు జీవము గల దేవుడు చెప్పాడు. ఆయన ఏ విషయాలైతే చెప్పాడో శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీద పడి అలానే చంపుకొని తీసుకెళ్ళిపోయారండి. ఏమండి, భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఒక పొల్లు సున్నా కూడా పోదు అని సర్వశక్తి కలిగినటువంటి ప్రభు చెప్పడాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను, జాగ్రత్త. కనీసం శవాలను కూడా కాల్చేవాళ్ళు కూడా లేరు అక్కడ. వాస్తవానికి క్రైస్తవులు మరి బరియల్ కార్యక్రమం చేయాలి, కానీ పాతి పెట్టాలి భూమిలో, కానీ పాతి పెట్టేవాళ్ళు కూడా లేరు, అలా సిద్ధపరిచేవాళ్ళు కూడా లేరు. ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ శవాలన్నిటినీ పక్కకు తీసి కాల్చివేయడం తప్ప ఇంకేం చేయట్లా. గమనించారా? అంటే పాతి పెట్టేటువంటి పరిస్థితులు కూడా రావు. మొన్న కరోనాలో మనందరం ఇలాంటి పరిస్థితులు చూడొచ్చు. చనిపోయినప్పుడు కనీసం బంధువులు చుట్టాలు కూడా దగ్గర కూడా నుంచోడానికి వీలు లేకుండా కంపు కొడుతూ మరి పాతి పెట్టబడినటువంటి పరిస్థితులు, లేకపోతే కుప్పలు చేసి కాల్చివేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఈ ఉదయకాలంలో ఇశ్రాయేలు మీదకి ఎంత ఘోరమైనటువంటి శాపాలు వస్తున్నాయో చూడండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడండి. ఇది ప్రవచన వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి ఆమోసు, గమనించారా? ప్రవచనం అంటే ఏంటి? ఏదైతే చెబుతాడో అది అక్షరాల జరుగుతుంది అని అర్థం. గమనించారా? ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి అలా ఉండబోతుంది. చూడండి నాన్న, 11 లేకపోతే 12 11-12 చదువుతాను చూడండి. ఎలాగనగా గొప్ప కుటుంబములను పాడగి ఉన్నవనియు చిన్న కుటుంబములు చీలిపోవచ్చున్నవనియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా? పెద్ద కుటుంబాలు లేదు, చిన్న కుటుంబాలు లేదు, అందరినీ చీల్చి పారేసి అందరినీ శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారండి. ఇలా జరిగించమని యెహోవాయే అన్యజనులకు ఆజ్ఞాపించాడంట. ఇక చూడండి, శత్రువుల చేతికి దేవుని ప్రజలను అప్పగిస్తడాన్ని మనం చూస్తున్నాం. చూశారండి? దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడే మరి వాగ్దానం చేస్తున్నాడు. గమనించారా? నా తోడని ప్రమాణం చేస్తున్నాడు దేవుడే. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఇక ఎన్నడూ కూడా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 12వ వచనం. గుర్రములు బండ మీద పరిగెత్తున, అట్టి చోటు ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొను. మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుచు వీరు మరి న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలములను ఘోరమైన దుర్మార్గముగాను మార్చితిరి. చూసారండి? 13-14లో మనం గమనించినట్టయితే వీళ్ళకి కామన్ సెన్స్ లేదండి. 12-13 వచనాల్లో మనం చూస్తే కనీసం లోక విషయాల్లో వీళ్ళకి జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, కానీ దేవుని విషయాల్లో కానీ ఏమాత్రం కూడా వీళ్ళకి కామన్ సెన్స్ కూడా లేదు. అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేదు. అంటే వీళ్ళు ఎలాగుంటున్నారంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, గుర్రములు బండ మీద పరిగెత్తునా. ఏమండి, గుర్రాలు బండ మీద పరిగెత్తాయండి, గిట్టలు పగిలిపోయి ఏమండి వాటి కండరాలు దెబ్బతిని కింద పడిపోతాయండి. గుర్రాలు బండల మీద పరిగెత్తలేవు, బండల మీద పరిగెత్తేటువంటి పరిస్థితులు కాదు. అయినా కూడా వీళ్ళు
గుర్రాలని బండల మీద పరిగెత్తించేటువంటి రకం అంటే వీళ్ళంతా. ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం దయచేసి మనందరం కూడా గుర్తుపట్టాలి. అంతేకాకుండా అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా. అట్టి చోట అంటే అర్థం ఏంటంటే మరి బండ మీద దున్నటం అని కాదు. నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఇసుక ఉంటుంది కదా, ఇసుక మీద దున్నితే అలా రాగానే ఏమైంది, దున్నినట్టు మళ్ళీ చెరిగిపోద్ది. అది దాని అర్థం. అర్థమైందండి? మళ్ళీ అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించుదురు. చూసారా, వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ తెలివితేటలను బట్టి, వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళంట సంతోషపడతారంట. వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానం, వాళ్ళు కలిగినవన్నీ కూడా వ్యర్థమైపోయాయే. ఒక్కటి కూడా వీళ్ళని కాపాడే శక్తి వాటిల్లో లేదు. వెండి బంగారాల్లో లేదు, ధనధాన్యాల్లో లేదు, వాళ్ళ ఐశ్వర్యంలో లేదు, వాళ్ళ మంచి స్నేహితుల మధ్య లేదు. ఎవరిని చూసినా కూడా శత్రువులు మరి ఇశ్రాయేలు ప్రజల్ని హింసించేవారిగా ఉండబోతున్నారు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా ఇక్కడ వీళ్ళకి లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. చూడండి నాన్న, 13-14 చదువుతాను చూడు. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగాను మార్చిరి. చూసారా, వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే న్యాయాన్ని ఘోరమైన అన్యాయంగా మార్చేస్తున్నారంట. అంటే అర్థం ఏంటి? డబ్బు సంపాదించుకోవడానికి, వాళ్ళు సుఖభోగాలతో జీవించడానికి, వాళ్ళు అగ్రపీఠాలు ఏర్పరచుకొని వాళ్ళు పెద్దలుగా ఉండి న్యాయాన్ని దగ్గరుండి అన్యాయంగా మార్చి అక్రమ సంపాదనకు అలవాటు పడి మరి సుఖభోగములు యందు ఆసక్తి కలిగి వాళ్ళు డబ్బుని సంపాదించుకుంటూ బ్రతుకుతున్నారు అని అర్థం. అంటే ఇక్కడ 13వ వచనంలో ఏమంటాడు? మా శక్తి చేతనే, మా బలము చేతనే అని అంటారు. అంటే అర్థం ఏంటి? మా ఇష్టం చేతనే, మా శక్తి చేతనే, మేము కష్టపడి సంపాదించుకున్న తెలివితేటలు. చూసారండి, ఈ రోజుల్లో కూడా మనం, మన పిల్లలు, మన కుటుంబాల పరిస్థితులు కూడా అంతే. ఎవడు తెలివితేటలాడి, ఎవడు వ్యాపారాలాడి, ఎవడు పడితే వాడు వాళ్ళకి నచ్చిన బ్రతుకుల్ని సెలెక్ట్ చేసుకొని ఇది దేవుడే మాకు ఇచ్చాడు అని చెప్పుకునేటువంటి భయంకరమైనటువంటి కాలాలు. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి, గుర్తుపట్టండి. 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అందుకు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పో మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్ములను బాధింతురు. చూసారా, ఒక జనాంగాన్ని మీ మీదకు పంపబోతున్నాను అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల కంటే బహు బలవంతులు అన్నమాట. చూసారా, అలాంటి శత్రువుల్ని దేవుడే వారి పట్టణాల మీదకి పంపించడాన్ని కూడా మనందరం చూస్తున్నాం. చూసారండి, ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయంలో ఎక్కడా కూడా దేవుడు కనికరం కానీ, ఎక్కడా కూడా వాళ్ళ మీద జాలిపడడం కానీ, వాళ్ళని మీరు ఇకనైనా మారండి అని కానీ ఎక్కడా కూడా మాట్లాడటం లేదు అనేటువంటి సత్యాన్ని మనం చూడొచ్చు. గుర్తుపట్టారా? అందుకని వాళ్ళు ఏమంటారంటే, మా శక్తి చేతనే, మా బలము చేతనే అనే మాట మనం చూడొచ్చు. చూడనా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల పుస్తకంలో చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనలో
దేవునికి మహిమ కలుగునుగాక. ఆ 75లో చూడండి నాన్న, కీర్తనల పుస్తకం 75 నేను చదువుతాను చూడండి. కీర్తనల పుస్తకం 75లో 4-5 వచనాలు అనుకుంటాను. 75 నేను చదువుతాను చూడండి. 4-5 వచనాలు. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగురు పట్టిన మాటలు మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అర్థమైందండి? అహంకారులై ఉండమాకండి, గర్విష్ఠులై మీ ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు అని ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు ఆల్రెడీ ఆజ్ఞాపిస్తున్నాడు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగరు పట్టిన మాటలు మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. చూసారండి, వీళ్ళు పాటలు పాడిన, ఆరాధనలు చేసిన, మమ్మల్ని చూడు, మా భక్తిని చూడు, మా వేషం చూడు, మా మ్యూజిక్ చూడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ బతుకు మార్చుకొని దేవుని ఆజ్ఞకు భయపడేవాళ్ళు ఎవరు లేరండి. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఇంకా యెషయాలో కూడా, యెషయా పుస్తకంలో కూడా 28, 14, 15 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. 14, 15 కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి. మాయా క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, గుర్తుపట్టారా? వాళ్ళు ఏమంటున్నారు? మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, మేము పాతాళం ఏకమైపోయాం. ఉపద్రవాలు ప్రవాహం వలె వడిగా మా మీద దాటినప్పుడు అవి మమ్మల్ని ఏం చెయ్యు. మేము ఆల్రెడీ అబద్ధాన్ని నమ్ముకున్నాం, అబద్ధాన్ని ఆశ్రయించి బతుకుతున్నాం. మేము మాయా కింద దాగి ఉన్నాము. మాయా అంటే విగ్రహములు, మాయా విగ్రహములు అని రాయబడింది. అంటే వీళ్ళ అవసరాలకి, వీళ్ళకి కావలసినప్పుడు మనుషుల మీద, మాయా విగ్రహాల మీద, అన్యజనుల మీద, పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద, పోలీసుల మీద, గవర్నమెంట్ మీద, మనుషుల మీద వీళ్ళు ఆధారపడుతున్నారు. అందుకనే మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఇర్మియా ప్రవక్త చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, తన బలమును మీద ఆధారపడటం కంటే రాజు తన బలమును బట్టి, గుర్రము తన శౌర్యమును బట్టి మరి అతిశయించకూడదు అని ఇర్మియా ప్రవక్త చెప్పడాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ రోజుల్లో వాళ్ళు మరణంతో నిబంధన చేసుకున్నారంట. చూడండి, వాళ్ళకి ఏమాత్రం భయం ఉండదండి. మరణం అన్నా, పాతాళం అన్నా, దేవుని కోపాగ్ని అన్నా, దేవుని తీర్పులన్నా ఇశ్రాయేలు ప్రజలకు అసలు ఏమాత్రం మనసులో ఏమాత్రం కూడా చలనం ఉండదండి. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఈ రోజుల్లో కూడా ఇవే పరిస్థితులు మన మీద కూడా ఏలుబడి చేస్తున్నాయి. అంత్య దినాల్లో ఈ రోజుల్లో పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, వృద్ధులు లేరు, వాయా లేదు, వరుస లేదు. ఎవ్వడూ కూడా దేవుని మాట వినేవాళ్ళు అసలు లేనే లేరు. చూశారండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా కూడా మనం చూడొచ్చు. మీకా పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. మీకా పుస్తకం 4వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను.
లేచి నీ కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథులకి ప్రతిష్ఠించుదును. చూసారా, వాళ్ళ ఆస్తి పాస్తులు, వాళ్ళ శృంగము, వాళ్ళ బలం అన్నీ కూడా ఇనప డెక్కల వలె చేసేస్తాడంట. అంటే ఇక కదలలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, ఐరన్ రాడ్ వలె బిగిసిపోతారు. చూసారండి, ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగిన అన్నీ యెహోవా సర్వలోకంలో ఉన్న వాళ్ళందరికీ అప్పగిస్తానని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో బతిమలాడుకుంటున్నాను. 6వ అధ్యాయం ఇంచుమించుగా కంప్లీట్ అయిపోయింది. మళ్ళా హమాతు హద్దు మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటారట. అంటే దేవుడు ఎంత కఠినంగా వాళ్ళని శత్రు చేతులకు అప్పగిస్తున్నాడు. వెళ్ళారా, ఈ రోజుల్లో దేవుని మాటకు భయపడేవాళ్ళు లేరు, దేవుని తీర్పులకు భయపడేవాళ్ళు లేరు. ఎప్పుడో ప్రభు రాకడ వస్తుంది, ఇప్పుడప్పుడే కాదు. మనకు నచ్చిన పనులన్నీ చేసుకుందాం. ఎంతకీ వీళ్ళు దేవుని ఆజ్ఞ మీరే దేనికి చెప్పండి? దేవుని ఆజ్ఞ మీరు వీళ్ళు వరగదీసేది ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞ మీరు వీళ్ళు వరగదీసేది ఏంటో చెప్పునా? ఇళ్ళు కట్టుకోవటం, సుఖభోగాలు అనుభవించడం, తినటం, తాగటం, ఇతరులను పేదవాళ్ళని మోసం చేయటం, ఇదండి. ఇదంతా దేనికయ్యా అంటే వీళ్ళు ఎందుకు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు అంటే, వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించే దేనికంటే సుఖభోగాల కోసం, తాగటం కోసం, వ్యభిచారం చేయడం కోసం, అందం కోసం, సెంట్లు పెర్ఫ్యూముల కోసం. ఏండి, వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించే దేనికి? వాళ్ళ శరీర వాంఛలు నెరవేర్చుకోవడం కోసం తప్ప ఇంకా వేరే ఏమీ లేదండి. వాళ్ళు దేన్ని నమ్ముకొని ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు తన ఉగ్రత చేత ఇళ్ళు తీసేశాడు, వాళ్ళకున్న వెండి బంగారాలు లాక్కున్నాడు, వాళ్ళకున్నటువంటి స్వాస్యాన్ని లాగేసుకున్నాడు, వాళ్ళందరూ మరణాల పాలైపోయారు. దేవుని వదిలిపెట్టి ఏమి సంపాదించుకొని బాగుపడాలని అనుకున్నారో అవన్నీ కూడా దేవుడు నాశనం చేసి వాళ్ళని చివరికి మరణాల పాలు చేశాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల బతుకుల్లో ఏముందో ఈ రోజున మన బతుకుల్లో కూడా అదే పరిస్థితులు. ఇన్ని వందల వేల సంవత్సరాలు గడుస్తున్నా దేవుని యొక్క తీర్పులు మాత్రం భూమండలం మీద ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరతాయి. ఆ ప్రకారంగానే శాపాల మధ్య, మరణాల మధ్య బ్రతకవలసిన పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతున్నాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, వాక్యంలో ఏ తీర్పులైతే మన పితరులను తీర్పు తీర్చాయో మన మీద కూడా అవే తీర్పులు తీర్చబోతున్నాయి. ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. పాపం చేసిన వాడు ఎవ్వడూ కూడా తప్పించుకోలేడు అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ వాక్కును పంపి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ 14 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు నాయనా మీరు మాట్లాడుతూ వచ్చారు. 7 అంశాలు, 7 రకాల పాపాలు వాళ్ళ మీదకి మరి దేవుని యొక్క కోపం రగలడాన్ని మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడారు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కృప దూరం అయిపోయింది. కనీసం అయ్యా ఇప్పుడైనా మారండి, నేను కనికరపడతాను అనే మాట ఇంకా ఎక్కడా లేదు. చూడండి, దేవుడు ప్రమాణం చేశాడు వాళ్ళని శత్రువులకు అప్పగిస్తాను అని. ఈ రోజున అలాంటి ప్రమాణాలు దేవుడే ప్రమాణం చేసి శత్రువుగా మారిపోయి వాళ్ళని మరి మరణాల పాలు చేయమని, వాళ్ళని గొప్పవారిని పేదవాళ్ళని అందరినీ కూడా మరణాలకు అప్పగించమని దేవుడే ఆజ్ఞాపించి శత్రువులను పంపించినట్లుగా ప్రభా మేము లేఖనాలు చూస్తున్నాం. ప్రభా, ఒక దినాన మమ్మల్ని అందరినీ తీర్పు తీర్చే దేవుడు నాయన, నీ తీర్పులకు భయపడేయడానికి కావలసిన కృపనిచ్చి వాక్యం వింటున్న బిడ్డలు నాయనా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి జీవించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో.
స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.